శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆ రామునికి మహాదేవుడకు శంకరుడు పార్వతీదేవితో కూడా సాక్షాత్కరించి శ్రేష్టమైన ఒక వరమునిచ్చెను. నీ చేత ఇక్కడ ప్రతిష్ఠించబడిన ఈ లింగమును ద్విజాతి వారకు మానవులు చూచినేడల మహాపాపాలతో కూడిన వారైనా వారి పాపం తొలగిపోగలదు. ఇక్కడి సముద్రంలో స్నానం చేసిన వాని యొక్క ఇతర పాపములు కూడా లింగ దర్శనం చేత నశించిపోవును. ఇందు సందేహం లేదు. ప్రపంచంలో ఎప్పటి వరకు పర్వతములు నిలిచి ఉండనో, ఎంతవరకు ఈ భూమి ఉండనో, ఈ వంతెన ఎంతకాలం ఉండనో అంతకాలం నేను ఇక్కడ అదృశ్య రూపుడనై నిలిచి ఉండను. ఈ సేతు వద్ద స్నానము, దానము, తపస్సు, శ్రాద్ధము చేయబడినదంతయో అక్షయంగా ఉండను. ఇక్కడి లింగంను తలుచుకున్నంతనే ఏ దినపు పాపం ఆ దినంనే నశించిపోవును అని భగవంతుడైన శివుడు పలికి శ్రీరాముని కౌగిలించుకొని నందీశ్వరునితో ప్రమథగణాలతో కూడి అక్కడనే అదృశ్యమయ్యను. రాముడు కూడా ధర్మ మార్గపరాయణుడై పట్టాభిషిక్తుడై భరతునితో కూడి మహాబలవంతుడుగా రాజ్యం పరిపాలించను. విశేషంగా బ్రాహ్మణులందరినీ ఈశ్వరుని కూడా పూజించెను. అశ్వమేధ యాగంతో దక్షయజ్ఞ ధ్వంసం కావించిన శంకరుని పూజించెను. రామునికి కుశుడని ప్రసిద్ధుడైన కుమారుడు జన్మించెను. మహానుభావుడు అన్ని తత్వముల సారం తెలిసిన బుద్ధిమంతుడైన లవుడు కూడా పుత్రుడుగా కలిగెను. కుశుని వలన అతిథి అనే కుమారుడు కలగా అతనికి నిషధుడిని పుత్రుడు జన్మించెను. నిషధునికి నలుడు, అతనికి నభసుడు పుత్రులుగా జన్మించిరి. నభస్సు అనువానికి పుండరీకాక్షుడు, అతనికి క్షేమధన్వ అనువాడు కుమారులుగా పుట్టిరి. ఆ క్షేమధన్వునికి ప్రతాపవంతుడగు దేవానీకుడు వీరుడు పుత్రుడుగా జన్మించెను. అతని పుత్రుడు అహీనగువు అనువాడు, అతనికి మహాస్వంతుడు కుమారుడయ్యను. అతని వల్ల చంద్రావలోకుడు పుట్టను. అతని పుత్రుడు తారాధీసుడు. తారాధీసుని వల్ల చంద్రగిరి అను కుమారుడు, అతని వలన భానువిత్రుడని సుతుడు కలిగెను. అతని వల్ల శృతాయువను పుత్రుడు జన్మించెను. వీరందరూ ఇక్ష్వాకు వంశంలో జన్మించిన వారు. బ్రాహ్మణ శ్రేష్ఠులారా, అందరూ వారి వారి ప్రాధాన్యాన్ని బట్టి సంగ్రహంగా చెప్పబడినారు. శ్రేష్టమైన ఈ ఇక్ష్వాకు వంశం గురించి ఎవరు విననో అతడు అన్ని పాపముల నుండి విముక్తుడగను. సోమవంశాను కీర్తన. సూతుడు ఆ మహామునులతో సోమవంశమందు ఉద్భవించిన రాజవంశ విస్తరణం గురించి ఇట్లు చెప్పెను. ఇల కుమారుడైన పురూరవుడు రాజై రాజ్యమును పాలించెను. అతనికి ఇంద్ర సమాన తేజులకు 6 కుమారులు కలిగిరి. వారు ఆయువు, వాయువు, అమాయువు, వీర్యవంతుడైన విశ్వాయువు, శతాయువు, శృతాయువు అను 6 ఆ దివ్యులైన ఊర్వశీ పుత్రులు. వారిలో ఆయువుకు గొప్ప బలం గల 5 కుమారులు కలిగిరి. స్వర్భానువు కుమార్తెయకు ప్రభయను భార్య అయిందో ఆ పుత్రులు పుట్టిరి. వారిలో ధర్మం తెలిసిన వాడు, లోకంలో ప్రసిద్ధుడు అయిన నహుషుడనేవాడు మొదటివాడు. నహుషునికి ఇంద్రునితో సమాన తేజస్సు కలిగిన 5 సంతానం కలిగిరి. వారు పితృదేవతల కన్యయకు విరజ అను ఆమె యందు జన్మించిన యాతి, యయాతి, సంయాతి, అయాతి, అశ్వకుడు అను గొప్ప బలవంతులు. వారు 5గురిలో యయాతి అనువాడు గొప్ప పరాక్రమం కలవాడు. అతడు శుక్రాచార్యుల పుత్ర అగు దేవయాన్ని భార్యగా పొందెను. రాక్షసరాజైన వృషపర్వుని కూతురైన శర్మిష్ఠను కూడా పత్నిగా స్వీకరించినాడు. వారిలో దేవయాని 5 తుర్వసులను పుత్రులుగా పొందెను. దృహ్యంచానుడు పూర్వు అను వారికి శర్మిష్ఠ జన్మనిచ్చెను. ఆ యయాతి పెద్దవాడైన దోషరహితుడైన యదువును అతిక్రమించి చిన్నవాడైన పురువునే తండ్రి మాటను పాటించినందువలన పట్టాభిషిక్తుని చేసెను. ఆగ్నేయ దిక్కునందు తుర్వసుడిని పుత్రుని పాలకుడిగా ఉండమని ఆజ్ఞాపించెను. దక్షిణ పశ్చిమ దిక్కులందు శ్రేష్ఠుడైన యదువును రాజును నియమించెను. ఉత్తర పశ్చిమ భాగాల్లో దృహ్యంచాను నియమించినాడు. వారి చేత ఈ భూమి మొత్తం ధర్మం ప్రకారం పరిపాలించబడింది. గొప్ప కీర్తిగల రాజు కూడా భార్యతో కూడి అడవికి వెళ్ళి వానప్రస్థంను అవలంబించెను. యదువుకు దేవకుమారునితో సమానులైన 5 పుత్రులు కలిగిరి. సహస్రజిత్తు, క్రోష్టువు, నీలుడు, జినుడు, రఘువు అని వారి పేరు. సహస్రజిత్తు కుమారుడుగా శతజిత్తు అని రాజు పుట్టెను. ఆ శతజిత్తుకు మిక్కలి ధర్మ స్వభావం గల 3 కుమారులు కలిగిరి. హైహయుడు, హయుడు, వేణుహయుడు అని వారు ఆ 3 కుమారులు. వారిలో హైహయుడను వానికి ధర్ముడని పేరుతో ప్రసిద్ధుడైన పుత్రుడు పుట్టెను. బ్రాహ్మణులారా, ఆ ధర్మునికి ప్రతాపవంతుడైన ధర్మనేత్రుడను కుమారుడు జన్మించెను. ధర్మనేత్రునికి కీర్తి అను పుత్రుడు, అతనికి సంచితుడను కుమారుడు కలిగిరి. ఆ సంచితునికి మహిష్కుడను పుత్రుడు కలిగెను. అతనికి భద్రసేనుడను వాడు సంతతిగా జన్మించెను. ఆ భద్రసేనునికి దుర్దముడని పేరు గల రాజు దాయాదుడుగా పుట్టెను. దుర్దమునికి బుద్ధిమంతుడు, పరాక్రమం కలవాడును అంధకుడను వాడు పుత్రుడై పుట్టెను.
అంధకునికి లోకానికి అభిమాన పాత్రులైన 4 కుమారులు జన్మించినారు. కృతవీర్యుడు, కృతాగ్ని, కృతవర్మ, కృతౌజుడు అని ఆ 4 పేర్లు. 4వ వాడైన కృతౌజుడన్న వాడు కార్తవీర్యార్జునుడు అని కూడా ప్రఖ్యాతుడు. అతడు 1000 భుజములు కలవాడు, తేజోవంతుడు, విలువిద్య నేర్చిన వారిలో శ్రేష్ఠుడై ఉండెను. అతనికి విష్ణువు అవతారం జమదగ్ని కుమారుడైన పరశురాముడు మరణకారకుడైనాడు. ఆ కార్తవీర్యార్జునునికి 100 కొలది కుమారులు కలిగిరి. వారిలో మహారథులు, అస్త్రవిద్యలు ఎరిగిన వారు, బలవంతులు, సూర్యులు, ధర్మస్వభావం కలవారు, బుద్ధిమంతులైన వారు 5గురుండిరి. సూర్యుడు, సూరసేనుడు, కృష్ణుడు మరియు ధృష్టుడు అనువారు ముఖ్యులు. బలవంతుడు, నారాయణ్యందు భక్తి కలవాడు ఒక జయధ్వజుడైన వాడు కూడా వారిలో ముఖ్యుడుగా ఉండను. పూర్వం చెప్పబడిన సూర్యుడు మొదలగు 4 ప్రఖ్యాతమైన బలము కలవారే, గొప్ప స్వభావం కలిగి శివునియందు భక్తి కలవారే శంకర్ని పూజించుచుండరి. బుద్ధిమంతుడు, ధర్మం నందు ఆసక్తి కలవాడు ఒక జయధ్వజుడు భగవంతుడగు నారాయణ దేవుని శరణు పొందెను. ఆ కార్తవీర్యుని తక్కిన కుమారులు 4 జయధ్వజునితో, పుణ్యాత్ముడా, ఇది నీకు ధర్మం కాదు, మన తండ్రి శివుని ఆరాధించుటలో శ్రద్ధ కలవాడని ప్రసిద్ధి కదా అని పలికిరి. గొప్ప తేజస్సు కల జయధ్వజుడు వారితో, ఇది నాకు గొప్ప ధర్మం. భూమండలం మీద రాజులందరూ విష్ణువు యొక్క అంశచేత జన్మించిన వారే. రాజ్యాన్ని పాలించేవాడు తప్పక పురుషోత్తముడైన విష్ణువే. లోకములను పాలించేవాడు ఎవరి చేత జయింపబడినవాడో ఒక విష్ణువు పూజించదగినవాడు అని పలికెను. అంతటా ఆ సోదరుల యందు శివకేశవులో ఎవరు ఆరాధించదగినవారు అనే విషయంపై పెద్ద చర్చ జరిగింది. ఈ రీతిగా వారిలో వివాదం సాగుచుండగా సూరసేనుడు అను సోదరుడు, ఈ విషయంలో మనకు ఋషులే ప్రమాణం, వారు అధర్మాన్ని అట్లే ప్రతిపాదింతురు కనుక ఋషుల వద్దకు వెళ్ళి వారి వద్ద కర్తవ్యం విషయంలో ఉపదేశం పొందుదము అని చెప్పెదను. తర్వాత రాజశ్రేష్ఠులైన బ్రహ్మాదులకు ఆ 5 కుమారులు గొప్ప ఉత్సాహం కలవారే సప్తర్షుల యొక్క ఆశ్రమానికి వెళ్ళి తమకు కలిగిన సందేహాన్ని గురించి ప్రశ్నించిరి. వశిష్ఠుడు మొదలుగా ఆ ఋషులు రాజకుమారులతో యథార్థ తత్వమని ఇట్లు చెప్పిరి. ఏ పురుషునికి ఎవరు ప్రీతిపాత్రులవుతారో ఆ దేవతయే అతనికి పూజించదగినది. కానీ ఆయా ప్రత్యేక కార్య సందర్భాల్లో పూజించబడిన దేవతలు మనుషులకు ఇష్టసిద్ధిని కలిగింతురు. ఇది విశేష విధి. రాజకుమారులారా, ఈ నియమం అన్ని కాలాలకు వర్తించదు. రాజులకు దైవతం విష్ణువు, అట్లే శివుడు, ఇంద్రుడు కూడా దేవతలే. బ్రాహ్మణులకు అగ్నిహోత్రుడు, సూర్యుడు, బ్రహ్మదేవుడు, పినాకధారియగు శివుడు దేవతలు. దేవతలకు దేవుడు నారాయణుడు, రాక్షసులకు త్రిశూలధారి అయిన శివుడు దేవుడు, గంధర్వులకు, యక్షులకు కూడా సోముడు దేవత. అందువల్ల జయధ్వజుడు నిశ్చయంగా నారాయణుని పూజించుటకు తగి ఉన్నాడు. కానీ శివునితో గల అభేద భావాన్ని గుర్తించి మనుషుల చేత విష్ణువు పూజించదగిన వాడు అని వివరించిరి. తర్వాత వారు మిక్కిలి మంగళకరమైన తమ పట్టణానికి వెళ్ళిరి. తమ శత్రువులందరినీ యుద్ధంలో గెలిచి భూమిని పరిపాలించిరి. తర్వాత ఒకప్పుడు విదేహుడిన పేరు గల రాక్షసుడు సమస్త ప్రాణులకు భయం కలిగించేవాడు వారి పట్టణానికి వచ్చెను. ఆ రాక్షసుడు భయంకరాలైన దంతాలు కలిగి ప్రళయకాలపు అగ్నితో సమానుడై ప్రకాశిస్తూ సూర్యుని వంటి తేజస్సు గల శూలాన్ని తీసుకొని 10 దిక్కులను ప్రతిధ్వనింపచేయుచూ వచ్చెను. ఆ ధ్వని వినటం వలన అక్కడ నివసించే మానవులు భయంతో ప్రాణములు విడిచిరి. ఇతరులు భయంతో కలత చెంది పారిపోయిరి. తర్వాత కార్తవీర్యుని కుమారులు సూరసేనుడు మొదలగు 5 గొప్ప బలవంతులైన రాజులు యుద్ధానికి బాగా సిద్ధమైరి. వారు శక్తి, పర్వత శిఖరంలో ఖడ్గము అన్న ఆయుధాలతో ఆ రాక్షసును ఎదుర్కొని యుద్ధం చేసిరి. ఆ దానవుడు వారందరినీ శూలముతో నవ్వుచూ ఎదుర్కొనెను. రాజకుమారులు యుద్ధానికి సన్నాహం చేసుకుని విదేహ రాక్షసును ఎదుర్కొనిరి. సూర్యుడన్న వాడు రౌద్రాస్త్రాన్ని ప్రయోగించగా సూరసేనుడు వారణాస్త్రం అతనిపై ప్రయోగించినాడు. అట్లే కృష్ణుడను వాడు ప్రాజాపత్యాస్త్రమును, ధృష్టుడు వాయవ్యాస్త్రమును, జయధ్వజుడు కౌబేరాస్త్రమును, ఐంద్రాస్త్ర ఆగ్నేయాస్త్రంలో ప్రయోగించిరి. ఆ రాక్షసుడు అస్త్రాలన్నింటినీ తన శూలంతో విఫలం చేసెను. తర్వాత గొప్ప పరాక్రమం గల కృష్ణుడు భయంకరమైన గదను తీసుకుని దాన్ని స్పృశించినంతనే వేగంతో విసిరివేచి పెద్ద నాదం చేసెను. ఆ గద విదేహుని యొక్క రాతితో సమానమైన వక్షస్థలం చేరుకుని యమధర్మరాజుతో సమానుడైన ఆ రాక్షసుని కదిలించలేకపోయాను. అతని అధికమైన పరాక్రమాన్ని చూసి వారందరూ భయంతో కూడిన వారై పారిపోయిరి. బుద్ధిమంతుడైన జయధ్వజుడు మాత్రం
శరీరం, లోకములకు ప్రభువు, జయశీలుడు, లోకములన్నింటికీ ఆది పురుషుడు, జ్ఞానంతో కొలవసఖ్యం కానివాడు, దోషరహితుడు అయిన విష్ణువును స్మరించను. రక్షకుడు, పురాణ పురుషుడు, లక్ష్మీదేవికి భర్త, పచ్చని వస్త్రం ధరించిన వాడు అగు విష్ణువును స్మరించగానే అక్కడ 10,000 సూర్యులతో సమానమైన కాంతి గల సుదర్శన చక్రం సాక్షాత్కరించను. భక్తులను అనుగ్రహించే స్వభావం గల విష్ణువు యొక్క ఆజ్ఞ వల్ల ప్రత్యక్షమైన ఆ చక్రంను రాజు ప్రపంచానికి కారణభూతుడైన నారాయణుని స్మరించి స్వీకరించను. ఆ చక్రాన్ని గ్రహించి రాజు రాక్షసుల మీదకి విష్ణువు ప్రయోగించినట్లు విదేహుని పైకి వదలను. ఆ సుదర్శన చక్రం భయంకరుడైన ఆ రాక్షసుని మోపును చేరుకొని అతని తలను పర్వత శిఖరం వంటి ఆకారం కలదాన్ని నేల మీద పడవేచను. దేవతల శత్రువైన విదేహుడు చంపబడగా రాజు సోదరులు సూర్యుడు మొదలగు రాజులు ఆ చక్రాన్ని పూర్వం విష్ణువు తపస్సుతో శంకరుని ఆరాధించి పొందినందువల్ల అది రాక్షసుల సంహారానికి కారణమైనది అని భావించిరి. సూర్యుడు మొదలగు సోదరులు మనోహరమైన తమ పట్టణానికి విచ్చేసిరి. తమ సోదరుడైన జయధ్వజని పూజించిరి. జయధ్వజని పరాక్రమం గురించి విని మహాత్ముడైన విశ్వామిత్ర మహాముని కార్తవీర్యుని పుత్రుడగు అతన్ని చూచుటకు వచ్చెను. తన వద్దకు వచ్చిన ఆ విశ్వామిత్రుని చూచి రాజు జయధ్వజుడు తత్తరపడిన కన్నులు కలవాడై అందమైన ఒక ఆసనమంద ఆయన్ను కూర్చుండబెట్టి శ్రద్ధాభావంతో పూజించెను. తర్వాత, మహాత్మా, మీ అనుగ్రహం వలన భయంకరుడైన ఆ రాక్షసుడు విదేహుడైన వాడు నా చేత చంపబడినాడు అని పలికెను. అతని మాట వల్ల సంశయములన్నీ తొలగించబడినవి. సత్యమైన పరాక్రమం గల విష్ణువును శరణం పొందినాను. ఆ విష్ణువు చేత నాకు మంగళదాయకమైన అనుగ్రహం చేయబడినది. పరమేశ్వరుడు తామర రేకుల వంటి కన్నులు గల విష్ణువును యాగంతో పూజించగలను. భగవంతుడు ఆ విష్ణువు ఎట్లు ఏ పద్ధతిలో పూజించదగిన వాడు? మంచి నిష్ఠకల ముని. ఈ నారాయణ దేవుడు ఎవరు? అతని ప్రభావం ఎటువంటిది? ఈ విషయమంతా నాకు తెలియజెప్పుము. నాకు చాలా కుతూహలంగా ఉన్నది అని పలకగా జయధ్వజుని మాటను విని శాంతుడైన ఆ విశ్వామిత్రముని నారాయణుని యందు అతనికి ఉన్న భక్తిని గురించి ఇట్లు పలికెను. ఎవని వలన సమస్త భూతములు ప్రవర్తించినో, ఎవని యందు సర్వము చేరి ఉన్నదో, ఎవని నుండి ప్రపంచం పుట్టినదో అతడు సర్వభూతముల ఆత్మగా గల విష్ణుదేవుడు. అతన్ని ఆశ్రయించి మోక్షములు పొందవచ్చును. బ్రహ్మదేవుడు, పరమేశ్వరుడైన శివుడు కూడా ఎవని యొక్క అంశం వల్ల జన్మించిరో పురుషోత్తముడైన ఏ విష్ణువు పురుషులకు తమ తమ వర్ణాశ్రమ ధర్మం అనుసరించి కోరికలు లేకుండా వ్రత నియమమను భావంతో పూజించదగిన వాడో అతడు మరొక రీతిగా పూజించుటకు తగడు అని ఇంతమాత్రం చెప్పి గొప్ప తపస్సుకుల భగవంతుడగు విశ్వామిత్రముని సూర్యుడు మొదలగు వారి చేత సత్కరించబడి తన ఆశ్రమానికి వెళ్ళను. అనంతరం సూరాది సోదరులు మహేశ్వరుడైన దేవుని యజ్ఞంతో పూజించిరి. యజ్ఞం చేత తెలియదగిన నాశరహితుడైన రుద్రుని కోరికలను వదిలిన వారే యజ్ఞం ద్వారా అర్చించిరి. ధర్మమును తెలిసిన వశిష్ఠ మహాముని వారితో యజ్ఞం చేయించను. గౌతముడు, అగస్త్యుడు, అత్రి అనవారు అందరూ రుద్రుని వంటి మహిమ కలవారు. భగవంతుడకు విశ్వామిత్రుడు శత్రు విజయి అయిన జయధ్వజుని ద్వారా సమస్త భూతములకు ఆదిభూతుడు మొట్టమొదటి భగవంతుడైన నారాయణుని గురించి యజ్ఞం చేయించెను. ఆ జయధ్వజుని యజ్ఞంలో గొప్ప యోగీశ్వరుడు సాక్షాత్తు భగవంతుడకు విష్ణువు ప్రత్యక్షమయ్యను. ఆ సంఘటన చాలా ఆశ్చర్యకరమైన దానివల్లే జరిగెను. జయధ్వజుడు కూడా శివుని యొక్క శ్రేష్ఠ శరీరభూతుడైన ఆ విష్ణువును ఎల్లప్పుడూ పూర్వోక్త విధంగా తెలుసుకుని ప్రయత్నపూర్వకంగా పూజించను. ఓం శాంతి శాంతి శాంతి.